బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టులు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా దీనిపై ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ప్రశ్నిస్తా అనేసి అప్పుడు అధికారంలోకి రాకముందు ఏ విధంగా మాట్లాడిండో మనం చూసినాం. ప్రశ్నించే గొంతును అనేసి ప్రజల దగ్గరికి పోయి ప్రగల్భాలు పలికిండు. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నాడు, నిర్బంధిస్తున్నాడు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, ఆయన దగ్గర సమాధానాలు లేక నిర్బంధాలు చేసి, అరెస్టులు చేసి, జైళ్ల పాలు చేసి ఏదో విధంగా సాడిజం బుద్ధిని చూపించుకుంటున్నాడు. నిర్బంధాలు కొత్తనా, అరెస్టులు కొత్తనా? ప్రశ్నిస్తే నిర్బంధాలు చేస్తే ప్రశ్నించడం ఆగిపోతుందా? ఎంత నిర్బంధిస్తే అంత ప్రశ్నిస్తాము. ఎంతమందిని నువ్వు జైళ్ళల్లో పెట్టినా నీకు జైలు సరిపోవు, పక్క రాష్ట్రాలు కూడా నువ్వు రెంట్లకు తీసుకోవాల్సి వస్తుంది. అంతమంది ప్రశ్నిస్తారు. యావత్ తెలంగాణ 4.5 కోట్ల జనాలు మహిళల దగ్గర నుంచి మొదలు పెడితే, చిన్న పిల్లలు స్కూల్ పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారు? నువ్వు ఇచ్చిన హామీల మీద ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్పినావు, ఏం చేసినావు? 100 రోజులు అన్నావు, 200 అయిపోయింది, 300 అయిపోయింది, సంవత్సరం అయిపోతుంది. విజయోత్సవాలు చేసుకుంటున్నావు. దేనికోసం విజయోత్సవాలు? నువ్వు పెట్టుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, దగోత్సవాలు, కుట్రోత్సవాలు, నియంతృత్వం, నేను హిట్లరోత్సవాలని పెట్టుకో. ఏ ప్రజలు బాగున్నారని, ఏ సంబంధ వర్గాలు బాగున్నాయని. విజయోత్సవాలు అనేది అసలు ఇక్కడ తెలంగాణలో చేయకూడదా? వాళ్ళు చేసిన 54,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. 54,280 కోట్లు రైతు రుణమాఫీ చేసామని చెప్తా ఉన్నారు. దాదాపుగా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసామని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు 54,000 ఉద్యోగాలు ఇచ్చుకున్నామని చెప్తున్నారు కదా. సంవత్సర కాలంలో 54,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చిండ్రు? ఎగ్జామ్లు ఎప్పుడు పెట్టిండ్రు? ఎప్పుడు పేపర్లు దిద్దిండ్రు? ఎప్పుడు నియామక పత్రాలు పెట్టిండ్రు? మొన్ననే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి ఒక సభల, ఒక బాహుబలి లాంటి అబ్బాయికి పెళ్లి చేసిన రాత్రికి రాత్రే బిడ్డ పుడుతుందా అనేసి. మరి ఒక బాహుబలి, అదే ఇప్పుడు 3 ఫీట్ల రేవంత్ రెడ్డి, అదే మన గుంపు మేస్త్రి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు కదా. ఈ 11 నెలలల్లా ఎప్పుడు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినవు? ఎప్పుడు ఎగ్జామ్లు పెట్టినవు? ఎప్పుడు పేపర్లు దిద్దినవు? ఎప్పుడు నియామక పత్రాలు ఇచ్చినవు? మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని చెప్పుకొని తిరిగే గుంపు మేస్త్రి ఆలియాస్ రేవంత్ రెడ్డి ఇదివరకు కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లను, ఉద్యోగాలను నువ్వు నియామక పత్రాలు ఇచ్చుకుంటా నేనిచ్చిన ఉద్యోగాలు నేనిచ్చిన అని చెప్పుకున్నాడు. ఎక్కడిది రాబాయ్? దమ్ముంటే, ధైర్యం ఉంటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఆ 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తావు? సంవత్సరం అయిపోతుంది, రేపు 9వ తారీఖు. సంవత్సర కాలంలో నువ్వు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు, ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినావు? అసలు నీ ముఖం ఉన్నదా?